నా పేరు పవన్. అనుప్పల్లి గ్రామం, సెట్టూరు మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం. మేము ఈ బాహో పంటనైతే గత 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. అది స్పెషల్గా మేమైతే ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలోనే ఎండల కోసమే సపరేట్గా వేస్తామండి. దీంట్లో నేను ముఖ్యంగా గమనించింది అయితే కింద నుంచి పై వరకు సైజు బాగా వస్తుంది. కీపింగ్ క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ ఇవి కొంచెం మేజర్గా చాలా బాగుంటాయి. ఇంకా మేజర్గా ఇంకా ఏమైనా అబ్జర్వ్ చేయాలంటే రైతులందరూ సైజులు రాలేదని ఒక 2-3 డ్రిప్ బ్యాగ్లు ఎక్కువ వదలాల్సి వస్తుంది. దీనికి కొంచెం మన తక్కువలోనే ఒక బ్యాగ్ అది సింపుల్గా వదులుకున్నా కూడా సైజులు కూడా చాలా బాగా వస్తాయి. మీరు తక్కువ మంది ఇచ్చినా కూడా మీ కాయల సైజ్ అనేది మంచిగా ఉంటుంది. ఫ్లవర్ డ్రాప్ కూడా చాలా తక్కువ అవుతుంది ఎండాకాలంలో. మిగతా వాటితో పోలిస్తే చాలా చాలా తక్కువ అవుతుంది. ఒక గుత్తకి 5-6 కాయలు కూడా సెట్ అయ్యడం గమనించాం. మీకు మామూలుగా మార్కెట్లో కొనే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది ఉందా? ఏం ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు. వర్షాకాలం కూడా ఈసారి ట్రై చేద్దామని ఒక 8 ప్యాకెట్లు పోపించినాము. ఆగస్టులో నాటుకున్నాము. మీకు మార్కెట్లో రేట్నా మిగతా రకాలతో పోల్చుకుంటే దీనికి రేట్ ఎక్కువ? సాహో కింద బాహోని రేట్లు బాగా ఉన్నాయి. మిగతా వెరైటీలతో పోలిస్తే బాహోని బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా కీపింగ్ క్వాలిటీ చూస్తారు, షైనింగ్ ఈవెన్ కలర్ వస్తుంది. అందుకని వాళ్ళు కూడా ఎక్కువ బాగానే లైక్ చేస్తారు. మామూలుగా మిగతా రకాలతో పోల్చుకుంటే బాహో అనేది కొంచెం రేట్ ఎక్కువ పోతుంది. సైజులో బాగా కలిసి వస్తాయి కాబట్టి బాక్స్ మనకి బాగా ఒదిగొస్తాయి కాబట్టి ఎకరాకి దాదాపుగా పోయినసారి 210 బాక్స్, 220 బాక్స్, 25 కేజీల బాక్స్ తింటున్నాం. సింగిల్ కటింగ్ పంట మొత్తం మీద మీకు మొత్తం మీద 1800 బాక్సుల దాకా తింటున్నాం. 1800 బాక్స్ పెద్ద బాక్స్, 25 కేజీల బాక్సులు. ఇప్పుడు మన రైతు రవీణ గారు చెప్పినట్టే బాహో అనేది పవన్ గారు చెప్పినట్టు బాహో అనేది ఆయనకి ఎకరాకి దాదాపుగా 1800 బాక్సులు, 25 కేజీల బాక్సులు తెగాయండి. మార్కెట్లో మిగతా రకాలతో పోల్చుకుంటే కూడా బాహోకి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ వచ్చి మంచి ధర దొరుకుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా బాహోని వేసుకొని మంచి దిగుబడి పొందాలి. మంచి దిగుబడితో పాటు అధిక లాభాలని ఆర్జించాలని కోరుకుంటున్నాను.